మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తాడు. మనలో ఉన్నటువంటి ఆత్మ బాధపడిపోతూ ఉంటది, వేదన పడిపోతూ ఉంటది. అయ్యో నువ్వు తప్పు చేశావు అని చెప్పి మనలో ఉన్న ఆత్మ ప్రతి క్షణం మనకి హెచ్చరిక చేస్తూ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మొదటిగా మన గురించి సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే ఆత్మ. మనలో ఉన్నటువంటి ఆత్మ మొదటిగా మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మన గురించి ఏమి సాక్ష్యం ఇస్తుందంటే నీళ్లు సాక్ష్యం ఇస్తాయి. మొదటిగా ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. దానికి రిఫరెన్స్ ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఆ యొక్క వాక్యము రాయబడి ఉన్నది. రెండవదిగా నీళ్లు మన మీద సాక్ష్యం ఇస్తాయి అంట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఈ వాక్యము రాయబడి ఉన్నది. నీళ్లు మన మీద ఎలా సాక్ష్యం ఇస్తాయి? ఏ విధముగా సాక్ష్యం ఇస్తాయి? నీళ్లు మన మీద ఎలా సాక్ష్యం ఇస్తాయి అంటే, వ్యర్థంగా మనం నీళ్లు వేస్ట్గా వాడినా, లేక వ్యర్థముగా వాటిని స్వప్రయోజనం ఎందుకు పనికి రాకుండా వాటిని ఖర్చు పెట్టినా, ఆ నీళ్లు కూడా ఈ వ్యక్తి నీళ్ళైనటువంటి నన్ను వ్యర్థముగా వాడారని చెప్పి దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇస్తాయంట. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, రక్తము సాక్ష్యం ఇచ్చిద్దంట. ఇది మహాభయంకరమైంది, జాగ్రత్తగా వినండి. మనలో ఉన్న రక్తము మన గురించి దేవుని ఎదుట సాక్ష్యం ఇచ్చిద్దంట. మనం చేస్తున్న ప్రతిదీ అన్ని చూస్తూనే ఉంటుంది. ఆత్మ చూస్తుంది, నీళ్లు చూస్తున్నాయి, మనలో ఉన్న రక్తము కూడా మన గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవుడు అంటున్నాడు, ప్రాణమే రక్తం, రక్తమే ప్రాణము, కాబట్టి రక్తము తినకూడదు అని చెప్పాడు. కొంతమంది మన గొర్రెలు అవి వధించినప్పుడు ఆ గొర్రెల రక్తాన్ని ఒక గిన్నెలోకి పట్టుకొని వాటిని కూర చేసుకొని ఏపుకొని తింటారు. మన సైడు, ఆంధ్ర సైడు ఉన్నటువంటి ప్రజలు అలా చేయకూడదు. తెలంగాణ సైడ్ అయినా, ఆంధ్ర సైడ్ అయినా సరే, ఎక్కడైనా సరే రక్తము తినకూడదు. రక్తము భూమి మీద ఒలికించాలని దేవుడు రాయించి పెట్టాడు. రక్తము ఒలికించవలసిందే, కానీ రక్తము ఏ మాత్రము తినకూడదని ప్రభు చెప్పాడు. ఈ రక్తము మన మీద ఎలా సాక్ష్యం ఇస్తుందంటే, ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలకి కలిగినటువంటి సంతానం, మొదటి సంతానము కయ్యూను, రెండవ సంతానము హేబేలు. ఈ కయ్యూను హేబేలు ఇరువురు కలిసి దేవుని సన్నిధికి ఒక అర్పణ తీసుకెళ్లారు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే అర్పణ తీసుకొని వెళ్ళారో, కయ్యూనేమో ఎందుకు పనికిరాని అర్పణ, మంచి అన్ని తన కొట్లల్లో దాచుకున్నాడు.
మంచి మంచి అన్ని తన కుటుంబానికి ఏర్పాటు చేసుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఎందుకు అంటే తాలు తప్ప లాస్ట్ ఉన్నటువంటివన్నీ దేవునికి ఇద్దామని చెప్పి అవన్నీ పట్టుకొని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళాడు అర్పణ అర్పించటానికి. అది చూసినటువంటి హేబేలు, అన్నయ్య ఏం తీసుకెళ్తున్నావు ఏంట్రా అని అడిగాడు. తమ్ముడు, దేవునికి అర్పణిస్తున్నాను రా, ఈ సంవత్సరం పొలం బాగా పండింది, మంచిగా దేవుడు ఆశీర్వదించాడు అంటే, మరి మంచి పంట అంతా ఇంటికి పంపించావు కదా, చెడ్డ పంట తీసుకొని వెళ్ళి దేవునికి ఇస్తున్నావు అంటే దేవుడు ఏమన్నా చూశాడా? దేవుడేం చూడలేదుగా. మనం తీసుకెళ్ళి దేవుడేం చూశారా? పాస్టర్ గారు ఏంటండి ఇది తీసుకొచ్చారు, ఇవి పనికిరాని ఏమని పాస్టర్ గారు ఏమన్నా అడుగుతాడా? అడగడగా. ఏది పెట్టినా పాస్టర్ గారు తింటాడు. తినలేదనుకోండి 2 దులుపులు దులిపేస్తాం, లేదా 2 ఇదులిపులు ఇదిలేస్తాం. మాకు ఇచ్చింది తెచ్చామండి, తింటే తినండి లేకపోతే లేదంటే పాస్టర్ గారు నోరెత్తరు కదా, ఎత్తుతారా? నోరెత్తరు కదా. ఈ విషయాలన్నీ వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య డిస్కషన్ జరిగే ఉంటది ప్రియ దేవుని బిడ్డలారా. ఎట్టకేలకి దేవుని సన్నిధికి కయ్యూని అర్పణ తెచ్చాడు. మనస్సాక్షికి నొప్పించుకోకుండా మన హేబేలు మంచి అర్పణ ప్రభు కొరకు సిద్ధపరిచి తెచ్చాడు. తన మందలోనికి వెళ్ళాడు, శ్రేష్టమైన క్రొవ్విన గొర్రె పిల్లను తీసుకున్నాడు. దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి తన అన్న ఎదుటే ఆ క్రొవ్విన గొర్రెను వధించి ప్రభువుకి ఒక అర్పణ, శ్రేష్టమైన అర్పణ అర్పించాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనలో కూడా కొంతమంది చూడండి, దేవునికి ఇచ్చే విషయంలో పనికిరానివి ఇస్తారు. ఎందుకు పనికిరాని? ఒకరోజు ఏసన్న గారు, మా ఆత్మీయ తండ్రి ఏసన్న గారు ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళారంట. ఆ తల్లిగారు పదే పదే అన్నా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి అని అడుగుతుంటే అన్న వాళ్ళ ఇంటి ప్రేయర్ చేయటానికి వెళ్ళారు. ప్రార్థన చేసినాక ఒక బాబు కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చి పడిపోయిన బాబు మంచంలో ఉన్నారు. ఆ బాబు దగ్గరికి తీసుకెళ్ళి, అన్న వీడిని తీసుకొని వెళ్ళి దేవుని సేవలో ఉపయోగించుకోండి అన్నాడు. నీకు ఎంతమంది అమ్మా పిల్లలంటే, నాకు 2 ఇంజనీరు చదువుతున్నాడు, రెండో వాడికేమో ఈ పోలియో వచ్చి మంచంలో ఉన్నాడన్న, ఇది ఎందుకు పనికిరాడు, మా దగ్గర తీసుకొని వెళ్ళి దేవుని సేవలో ఉపయోగించుకోమంటే ఏసన్న గారు బాగా ఘాటుగా సమాధానం చెప్తారు. నీకే పనికిరాంది దేవునికి ఎట్ట పనికొచ్చిద్దమ్మా అన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నీకే పనికిరానిది దేవునికి ఎలా పనికొచ్చిద్దమ్మా అని చెప్పేసి ఆ విషయంలో కొంచెం అన్న బాధపడ్డారు. ఇప్పుడు కయ్యూని పరిస్థితి చూస్తే కయ్యూని శ్రేష్టమైనవన్నీ, హేబేలు మాత్రం శ్రేష్టమైనది తీసుకొని వచ్చి దేవునికి అర్పించారు. అర్పించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రార్థన ఆలకించాడు, తన మొర ఆలకించాడు, తను ఇచ్చినటువంటి అర్పణ అంగీకరించాడు. అది చూసినటువంటి కయ్యూనికి 102 డిగ్రీలు వచ్చేసింది, ఇక జ్వరం అప్పుడే వచ్చేసి అంటున్నాడు, నా అర్పణ పెద్దవాడిని ఇంటికి పెద్దవాడిని నా తర్వాత పుట్టినోడు, మన గుంటూరు సైడ్ అంటారు, ఆడుని ఎంగిలి పాలు దాగి బతికినోడు. మా నాన్నగారు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు అంటారు మా తమ్ముళ్ళతో చెల్లెలతో, దాని ఎంగిలి పాలు, అక్క ఎంగిలి పాలు దాగి బ్రతికినోళ్ళురా, జాగ్రత్త, అక్కని దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని పరిచర్యలు ఒక సాధనముగా బిడ్డను అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆ బిడ్డకు మీరందరూ లోబడండి, విధేయత చూపించండి. రేపు దినమున నేను పరలోకం వెళ్ళినప్పుడు అక్క మాట వినండి అని చెప్పి అప్పుడప్పుడు మా నాన్నగారు మా తమ్ముళ్ళకి హెచ్చరిక చేస్తారు. ఇప్పుడు కయ్యూని పరిస్థితి కూడా అదే అయింది. ఏమైందంటే, నా ఎంగిలి పాలు తాగి బతికినోడు తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడు, కానీ నేను తెచ్చిన అర్పణ అంగీకరించడా? వీడు భూమి మీద లేకుండా చేసేసాను అనుకో, వీడు నిశ్చయముగా అప్పుడు దేవుడు నా అర్పణే అంగీకరిస్తాడని లేనిపోని పగ పీకల దాకా పెట్టేసుకున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తూ ఉన్నాడు. ఒకరోజు హేబేలు ఒంటరిగా పొలములో పనిచేస్తున్న సమయములో కయ్యూని వెళ్ళి అతనిని నిర్దాక్షిణ్యముగా చంపేశాడు. చంపినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, హేబేలు యొక్క రక్తము భూమిలో ఉండి దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే హేబేలు యొక్క రక్తము భూమిలో ఉండి దేవునికి మొర్ర పెట్టడం మొదలు పెట్టిందో, ఆ రక్తము సాక్ష్యాన్ని
దేవుడు అంగీకరించాడు. వెంటనే కయ్యూనిని పిలిచాడు. కయ్యూనితో మాట్లాడాడు. కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడంటే అప్పుడైనా బుద్ధి తెచ్చుకోలే ఈ కయ్యూను. నా తమ్ముడికి నేనేమన్నా కాపలావాడినా ఏంటి, నన్ను అడుగుతున్నావు? నా తమ్ముడికి నేను కాపలావాడిని కాదు, నాకు తెలియదు నా తమ్ముడు ఎటు వెళ్ళాడో అన్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, బుద్ధి లేని పని చేశావు. నీ తమ్ముని యొక్క రక్తం భూమిలో ఉండి నాకు మొర పెడుతుంది. కయ్యూను, దేశ దిమ్మరమైపోతావని చెప్పి ప్రభు అప్పుడు కయ్యూనిని శపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు రక్తం మన మీద సాక్ష్యం చెప్తుందా లేదా? రక్తము, మనము సిందించినటువంటి రక్తము నిశ్చయముగా మన మీద సాక్ష్యము చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మూడు విషయాలు ప్రభు మన ముందు ఉంచారు. చెప్పండి ఎవరైనా. నెంబర్ 1, ఆత్మ సాక్ష్యం చెప్పింది. వెరీ గుడ్. ప్రభు ఓకే, థ్యాంక్ యూ. 4వ విషయాన్ని ధ్యానం చేసుకుందాం. 4వ విషయం, అమ్మా, మా యొక్క కాన్ఫరెన్స్ విశ్వాసులు కూడా వేరే ఫోన్లో వాళ్ళందరినీ పెట్టుకున్నాను. వాళ్ళు కూడా వాక్యం వింటున్నారు. దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు. కృపక్క, నేను వాక్యం చెప్పే టయానికి మీరు 2 గంటలకల్లా వచ్చేయమన్నారు. యాక్చువల్గా 1:30కే నేను వాక్యం చెప్పాలి. అయితే కొంచెం ఈరోజు మా వాళ్ళు బాగా ఆత్మ ప్రేరణ బట్టి ఎక్కువగా విజ్ఞాపన చేయడం మొదలు పెట్టారు. డిస్టర్బ్ చేయలేదు. అందువల్ల మీ గురించి చెప్పాను. వాళ్ళతో పాటు మీకు కూడా వాక్యం చెప్తాను, లైన్లో ఉండండి అని చెప్తే వాళ్ళు లైన్లో ఉండి వింటున్నారు. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. కృపక్క, కైసిలాడు తల్లి. తర్వాత 4వదిగా మన మీద దేవుని ఎదుట ఏమి సాక్ష్యం చెప్పిద్దంటే, భూమి ఆకాశము సాక్ష్యం చెప్తాయి అంట. 4వదిగా భూమి మొదటిగా సాక్ష్యం చెప్పిద్ది. 2వది ఆకాశము, 2 కలిసి సాక్ష్యం చెప్తాయి అంట. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్లారా, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 19వ వచనములో భూమి ఆకాశము సాక్ష్యము చెప్పును. ప్రభు పిలుస్తాడు, భూమిని పిలుస్తాడు. భూమి, ఈ బిడ్డ యొక్క సాక్ష్యం ఏంటి? ఈ బిడ్డ యొక్క ప్రవర్తన ఏంటి? ఈ బిడ్డ ఎన్నాళ్ళు నీ భూమి మీద బ్రతికింది కదా, ఇన్ని సంవత్సరాలు తను ప్రవర్తించిన ప్రవర్తన ఏంటని దేవుడు అడిగినప్పుడు, భూమి మనం చేసిన చిన్న పిల్ల దగ్గర నుండి నువ్వు సచ్చిందాకా చేసిన ప్రతిదీ దేవుని సన్నిధిలో చెప్పిద్దంట. ప్రియ దేవుని బిడ్డ, తర్వాత భూమి అయిపోగానే ఆకాశం వైపు చూస్తాడంట దేవుడు. ఆకాశమా, ఈ బిడ్డ క్యారెక్టర్ ఏంటి? ఈ బిడ్డ ఏమని చెప్పింది, ఎలా బ్రతికింది? ఆకాశము నుండి తన ప్రవర్తన, చూపు, నడత, ఆలోచన అన్ని నువ్వు గమనిస్తున్నావు. తను ఎక్కడికి వెళ్ళింది గమనించావు, ఎవరితో కలిసింది నువ్వు గమనించావు, ఎవరితో మాట్లాడింది గమనించావు, ఏ ఇంటికి చిచ్చు పెట్టింది గమనించావు, ఏ విధముగా ప్రవర్తించేది నువ్వు గమనించావు. కాబట్టి భూమి నువ్వు సాక్ష్యం చెప్పు, ఆకాశమా నువ్వు సాక్ష్యం చెప్పని దేవుడు ఆ రెండిటిని మన మీద సాక్షులుగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, 4వదిగా భూమిని ఆకాశమును దేవుడు మన మీద సాక్ష్యం ఇచ్చటానికి ఉంచాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడు. అందుకే చిన్న పాపం చేయాలన్నా భయపడాలండి. క్రైస్తవులుగా చిన్న పాపం చేయాలన్నా మనం ఇస్తున్నాను. అందరికీ చాక్లెట్లు పంచి ఆమె అందంట, బాబు ఎవ్వరు చూడకుండా ఈ చాక్లెట్ తినండిరా అని చెప్పిందంట. వాళ్ళలో ఒక విశ్వాసి కుమారుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఎవ్వరు చూడకుండా చాటుకెళ్ళి తిని వచ్చి, మేడం మేము తిన్నామండి, మమ్మల్ని ఎవ్వరు చూడలేదు అన్నారంట. ఆ విశ్వాసి బాబు ఆ చాక్లెట్ తీసుకొచ్చి అమ్మ మేడం గారికి ఇచ్చి అంటున్నాడు, మేడం గారు నేను తినలేదండి. ఏరా ఎవరు చూడకుండా తినరా అందంట ఆమె. లేదండి, పైన ఆకాశము చూస్తుందండి, కింద భూమి చూస్తుందండి. మొన్న మా సండే స్కూల్ టీచర్ గారు ఆకాశము భూమి 2 చూస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా బ్రతకాలి అని చెప్పి మాకు హెచ్చరిక చేశారు. సండే స్కూల్లో మాకు వాక్యం నేర్పించారు మేడం. నేను ఆకాశమును కళ్ళు మూసి నేను తినలేను,
భూమిని కళ్ళు మూసి నేను తినలేను, దయచేసి మీ చాక్లెట్ మీరు తీసేసుకోండి అని ఆ చాక్లెట్ తిరిగి ఆ మేడం గారికి ఇస్తే ఆమె ఒక అన్యురాలు. యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడా, యేసు ప్రభు ఇంత నిబంధనను ప్రజలకు నేర్పించాడని చెప్పి ఆ తల్లిగారు ఎంతో సంతోషించారంట. ప్రియ దేవుని బిడ్డలారా, నాలుగవదిగా మన మీద భూమి సాక్ష్యం చెప్పిద్ది, ఆకాశము సాక్ష్యం చెప్పిద్ది. ఐదవదిగా మన ఒంటి మీద వేసుకుంటాం చూడండి వెండి బంగారాలు, ఆ వెండి బంగారాలు కూడా సాక్ష్యం చెప్తాయంట. ఆ వెండి బంగారాలకు పట్టినటువంటి తుప్పు సాక్ష్యం చెప్పిద్దంట. చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, మీ బంగారము వెండికి పట్టిన తుప్పు సాక్ష్యం ఇచ్చును. యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో మన ఒంటి మీద వేసుకునేటువంటి బంగారం వెండి తుప్పు బట్టి సాక్ష్యం చెప్తాయి. ఎందుకంటే వెండి ఊరకనే తుప్పు పట్టింది, నల్లగా అయిపోతాయి. అప్పుడు మనోళ్ళు అంటారు ఆమె ఒంటిలో వేడి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వెండి పట్టాలు నల్లగా అయిపోయి అని చెప్తారు. బంగారం అయినా అంటే ఒక్కొక్కళ్ళ ఒంటికి నల్లగా మార్చబడతా ఉంటుంది బంగారపు వస్తువు. ఆ ఒంటి తీరును బట్టి ఆ బంగారం అలా మార్చబడిందని అందరు చెప్పుకుంటారు. అయితే దేవుడు అంటున్నాడు, నీ ఒంటి మీద వేసుకున్నటువంటి బంగారం, నీ వెంటి మీద వేసుకున్నటువంటి వెండి, వాటికి పట్టినటువంటి తుప్పు నీ మీద సాక్ష్యం చెప్పిద్ది. చూడండి ఎంత గొప్ప, ఎంత భయంకరముగా మైనటువంటి మాట వినండి ప్రియ దేవుని బిడ్డారా. ప్రభు ఏది రాయించినా మన క్షేమం కొరకు, మనం బాగుపడాలని ఆయన రాపిస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. మన ఒంటి మీద వేసుకొని అలంకరించుకొని సంతోషపడే వెండి బంగారము కూడా, వాటికి పట్టిన తుప్పు కూడా షకీనా ఇలాంటిది. బంగారం సాక్ష్యం చెప్పిద్దంట, వెండి సాక్ష్యం చెప్పిద్దంట. ఆ రెండింటికి పట్టిన తుప్పు కూడా సాక్ష్యం చెప్పటానికి దేవుడు మన మీద వాటికి అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆరవదిగా మన మీద సాక్ష్యం చెప్పేది ఏంటంటే, మన పాపములు మన మీద సాక్ష్యం చెప్తాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, మన పాపములు మన మీద సాక్ష్యం చెప్తాయి అంట. ఏ పాపం అన్నా చేయని, చిన్న పాపమే కానీ పెద్ద పాపమే కానీ, పిల్లలు లేరులే కదని చెప్పి సెల్ పెట్టుకొని చూస్తాం, సినిమాలు చూస్తారు, టీవీ సీరియల్స్ చూస్తారు, భయంకరమైనటువంటి భయంకరంగా ప్రవర్తించేవి చూస్తూ ఉంటారు. సగం సగం బట్టలు వేసుకునే కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. ఎవరు లేరులే, నా భర్త లేరులే, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నా భర్త చూస్తే ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మన ఇష్టం. పాస్టర్మ్మ గారు ఏమైనా చూసిందా, పాస్టర్ గారు ఏమైనా చూశాడా? అసలు ఇట్లాంటి విషయాలు దేవుడు పాస్టర్మ్మ గారికి తెలియచేయడు కదా. ప్రదాక ప్రార్థనో అంటూ ఉంటారు. కాసేపన్నా కాస్త కళ్ళుకి ఆనందాన్ని, మనసుకు ఆనందాన్ని కలిగించే విషయాలు చూద్దామని ఎవ్వరు లేనప్పుడు రహస్యముగా మనము చేసే చిన్న పాపము కూడా మన మీద సాక్ష్యం చెప్పిద్దంట ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత ఎంత చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, ఆ పాపము కూడా ఏదైనా ఒకటి. చిన్న పావును కట్టడానికి చిన్న కర్ర సరిపోదు, పెద్ద కర్రే తీసుకోవాలి. పెద్ద కర్రతో చిన్న పామైనా పెద్ద పామైనా సరే కర్రతో కొడితే నిశ్చయముగా అది సచ్చింది. కర్ర అనగా విశ్వాసం. దేవుని సన్నిధిలో విశ్వాసముతో, ప్రార్థనతో మనము ఆ పాపమును జయించి ప్రభు వైపు మనం చూస్తే మన మీద పాపము సాక్ష్యము చెప్పకుండా మనకు మనం కాపాడుకుంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 6వ మాటగా మన పాపములు మన మీద సాక్ష్యం ఇస్తాయి అని చెప్పి దేవుని ఎదుట దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత 7వదిగా దేవుని సేవకుల పాదధూళి సాక్ష్యం ఇచ్చును. దేవుని సేవకుల యొక్క పాదధూళి మన మీద సాక్ష్యం ఇస్తారు. దేవుని సేవకులు అనగా యేసు ప్రభువుల వారు ఈ లోకములో జీవించినటువంటి 33.5 సంవత్సరములో ఆయన సువార్త చెప్పినది 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలు కూడా యేసయ్య నెంబర్ 1 పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ఒక రోజున
తన శిష్యులను పిలిచి అంటున్నాడు, మీరు దేవుని సువార్త చెప్పటానికి ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఆ గ్రామస్తులు కానీ, ఆ కుటుంబస్తులు కానీ మిమ్మల్ని ప్రేమతో చేర్చుకొని, మీకు కావలసినవన్నీ వాళ్ళు పెట్టి మిమ్మల్ని సంతోషపరిచి, నన్ను చేర్చుకొని నా రాజ్య సువార్తను మీరు వారికి ప్రకటించి సంతోషముగా వస్తే ఓకే. లేదా ఆ గ్రామంలోనికి వెళ్ళగానే మిమ్మల్ని మేము ఎవ్వరము మా యొక్క కుటుంబంలో చేర్చుకోము, మా గృహాల్లో చేర్చుకోమని చెప్పి తలుపు వేసుకున్నారు అనుకోండి, వాళ్ళు రానివ్వకుండా చేసుకున్నారు ఉన్నటువంటి పాదధూళి, కాళ్ళకు ఉన్నటువంటి పాదధూళి ఆ ఊరి బయటకు వచ్చి దుమ్ముని దులిపేసి మీరు వచ్చేయండి, దేవుని యొక్క రాజ్యములో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని దుమ్ము కూడా సాక్ష్యం ఇచ్చిదంటండి. వాళ్ళ నుండి వదిలిపెట్టిన దేవుని సేవకుల పాదధూళి సాక్ష్యం ఇస్తుందంట. మనం ఎంత ఎలక్ట్ గా ఉండాలి, ఎంత ఉండాలి. ఈ చివరి దినాలలో, కృపా దినములు చివరి రోజుల్లోనికి వచ్చేసాం. మనము దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా, ఎలక్ట్ గా, ఆనందంగా, సంతోషముగా ప్రభువుని స్తుతిస్తూ ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా మంచి సాక్ష్యం ఇచ్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్లారా, ఏడవదిగా దేవుని సేవకుల పాదధూళి మన మీద సాక్ష్యం ఇస్తుంది. 8వదిగా చూసినట్లయితే చూడండి, దేవుని సేవకుడు సాక్ష్యం ఇస్తాడంట. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని సేవకుడు, నువ్వు వెళ్తున్నటువంటి సేవకుడు, మీ పాస్టర్ గారు కూడా ప్రభు సన్నిధిలో సాక్ష్యం ఇస్తాడంట. ఏమని? ఈమె టయానికి ప్రార్థనకి రాదయ్యా, వచ్చినా ప్రార్థనలో గురకబెట్టి నిద్రపోయిద్దయ్యా, వచ్చినా సరే సరిగ్గా దేవుని మాటలు వినదయ్యా, గోడ కానుకుంటదయ్యా, 2 కార్లు బారుగా సాపిద్దయ్యా, ఏ మాత్రము దేవుని సన్నిధి అన్న భయము లేకుండా నిర్లక్ష్య స్వభావము కలిగి ఉంటది. ప్రభువా, నా వంతు నేను చెప్పవలసిన మాటలన్నీ చెబుతూనే ఉన్నాను, ఈమె పట్టించుకోలేదు, ఈమె నా మాట వినలేదు. దేవుని సేవకుడిగా ప్రతి వారము, బుధవారము, శనివారము, ఆదివారం దేవుని వాక్కు ద్వారా నేను హెచ్చరిక చేస్తూనే ఉన్నా, అయినా సరే ఇతనిలో మార్పు రాలేదు, ఈవిడిలో మార్పు రాలేదు. ప్రభువా, నేనేం చేసేదయ్యా అని చెప్పి దేవుడు మన మీద ఉంచబడిన సేవకుడిని సాక్ష్యం చెప్పమని పిలిస్తే ఆ సేవకుడు అలాగూ చెప్తాడంట. మనం మంచిగా ఉన్నాం అనుకోండి, టయానికి మంచిగా వచ్చింది, ప్రభువా మంచి ప్రార్థనా పరురాలయ్యా, నిద్ర తక్కువయ్యా, ఎప్పుడు ప్రార్థన చేయమన్నా అప్పుడు టక్కున లేసి ఫోన్ తీసుకొని ఎప్పుడు స్తుతి స్తోత్రం అనుకుంటా ప్రార్థన చేస్తూ ఉంటదయ్యా, ఈ తల్లి మంచిదయ్యా, ఈ తల్లి మా సంఘానికి రావటం ద్వారా 100 మంది సమకూర్చబడ్డారయ్యా, లేక 10 మంది వచ్చారయ్యా అని పాస్టర్ గారు మన గురించి, మన సేవకుడు దేవుని ఎదుట మంచి సాక్ష్యం చెప్పే విధముగా మన సాక్ష్యమును కాపాడుకోవాలి. లేని పక్షములో మన పాస్టర్ గారు, ఆవిడ మంచిది కాదయ్యా, తంటాల మారిదయ్యా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పిద్ది, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేది, జుట్టులు ముడేసుకొని కొట్టుకునేటట్టు చేసిద్దయ్యా, దేవుని వాక్యం వినదయ్యా, నిర్లక్ష్యమయ్యా, ప్రార్థన చేసేటప్పుడు సరిగ్గా ఏకీభవించదయ్యా, చెప్పిన అంశాల కొరకు ప్రార్థన చేయదని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా, మన సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడా, లేక ఆమె మంచిదని మన సేవకుడు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడా అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని ఎదుట నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే దేవుని సేవకుడు 8వదిగా మన గురించి సాక్ష్యం ఇస్తాడు. 9వదిగా
వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇస్తుందంట. చూడండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. వారి ముఖ లక్షణం అంటే మన ముఖములో ఉన్న లక్షణం. ఒక్కొక్కరు మొహాలు చూడండి, పేలాలు తీసుకొని ఆ ముఖం మీద వేస్తే పట 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 బేరిపోతూ ఉంటాయి. ఒక్కొక్కరు ముఖం చూస్తే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. కృప పొందుకున్న వారి ముఖం చూడాలనిపిస్తుంది. దేవుని కృప పొందుకొని వారి ముఖం చూడకూడదు అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, చూడలేం. వాళ్ళ మొహం చూడాలన్నా మనకేమొస్తుందంటే అసహ్యత వస్తుంది. కొంతమంది మొహం చూడాలంటే ఎప్పుడు మా మనిషి కనపడిద్దా, ఎప్పుడు తన మొహం చూద్దామా, ఎప్పుడు తనని ప్రేమతో పలకరిద్దామా, తనతో ఎప్పుడు మంచిగా ఉందామని చెప్పేసి మనము ఆరాటపడుతూ ఉంటాం. కొంతమంది ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చిద్దంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన ముఖము ఎంత వేదనున్నా, బాధున్నా, కన్నీరున్నా, శ్రమైన, నిందైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఎన్ని శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా సరే మన ముఖములో దేవుని యొక్క ప్రకాశము తగ్గిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రకాశము మన ముఖము మీద ఎప్పుడైతే తగ్గిపోకుండా ప్రకాశిస్తూ ఉంటామో అప్పుడు నిశ్చయముగా ప్రభు మనల్ని ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన దీవెనలతో నింపుతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇస్తుంది. దేవుని ఎదుట నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే వాటిలో 9వదిగా మన ముఖ లక్షణమే మన మీద సాక్ష్యం ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ అండ్ ఫైనల్, చివరిది 10వది, గోడలోని రాళ్ళు సాక్ష్యం ఇస్తాయంట. గోడలోని రాళ్ళు. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో ఈ యొక్క మాట రాయబడింది. గోడలోని రాళ్ళు మన మీద సాక్ష్యం ఇస్తాయి. గోడలోని రాళ్ళు, ఒక్కొక్క రాయిని పెట్టి మనం గోడని నిర్మించుకుంటూ ఉంటాం. గోడని నిర్మించేటప్పుడు ఆ గోడలో ఉన్నటువంటి రాళ్ళు, ఆ గృహములో మనం నివసిస్తున్నాం కాబట్టి, ఆ గృహములో ఉంటున్నాము కాబట్టి, ఆ రాళ్ళు మన ప్రవర్తనను, మనం జీవిస్తున్న జీవన విధానాన్ని, మనం ఎలాగో దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాము, ఎలాగో దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నామో అవన్నీ గోడలో ఉన్న రాళ్ళు చూస్తున్నాయి. కాబట్టి ఆ గోడలో ఉన్నటువంటి రాళ్ళు మన కొరకు సాక్ష్యం ఇస్తాయి అంట. ఆ గోడలో ఉన్నటువంటి రాళ్ళు మన కొరకు సాక్ష్యం ఇచ్చినప్పుడు మనము ఇంకా ఎంత జాగ్రత్త కలిగి బ్రతకాలో ఈ మధ్యాహ్న సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. 10 ఈటిని దేవుడు మన మీద సాక్షులుగా నిలబెట్టాడు. ఈ 10 ఈటిని చూడకుండా మనము ఎలా తప్పించుకోగలుగుతాం, ఎలా బ్రతకగలుగుతాం, ఎలా జీవించగలుగుతాం, ఏ విధముగా మనం దేవుని సన్నిధిలో ఉంటే ఈ 10 మన మీద మంచి సాక్ష్యం చెప్తాయి. ఈ 10 అనుభవాలు, ఈ 10 మన మీద మంచి సాక్ష్యం, చెడ్డ సాక్ష్యం చెప్పకుండా మంచి సాక్ష్యం చెప్తాయో అనేది ప్రియ దేవుని బిడ్డలారా మనం ఈ మధ్యాహ్న సమయమందు ఆలోచించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, దైవ సేనాంగమా, ఈ మధ్యాహ్న సమయమందు దేవుని ఎదుట నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవి ఏంటి అని ప్రభు మనతో మాట్లాడారు. మొదటిగా ఆత్మ మన గురించి సాక్ష్యం ఇస్తుంది. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. రెండవదిగా నీళ్లు మన గురించి సాక్ష్యం ఇస్తాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. మూడవదిగా రక్తము, మన శరీరములో ఉన్న రక్తము మన గురించి సాక్ష్యం ఇస్తుందంట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఈ యొక్క మాటను దేవుడు రాయించాడు. నాలుగవదిగా భూమి, ఆకాశము మన గురించి సాక్ష్యం ఇస్తుందంట. 5వదిగా మన ఒంటి మీద ఉన్నటువంటి బంగారము, వెండి, పట్టినటువంటి తుప్పు మన గురించి సాక్ష్యం చెప్పిద్దంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు మన మీద సాక్ష్యం చెప్తాయంట. 6వదిగా యెషయా గ్రంథం
59వ అధ్యాయము 12వ వచనములో ఆ మాట రాయబడి ఉన్నది. 7వదిగా దేవుని సేవకుల పాద ధూళి మన మీద సాక్ష్యం చెప్పిద్దంట. మార్కు శుభవర్తమానము 6వ అధ్యాయము 11వ వచనములో ఆ మాట రాయబడి ఉన్నది. 8వదిగా దేవుని సేవకుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడంట. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట రాయబడి ఉన్నది. 9వదిగా వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం చెప్పిద్దంట. మనలో మన ముఖ కవిలికలు, మన ముఖంలో ఉన్నటువంటి లక్షణాలే మన గురించి సాక్ష్యం చెప్తాయంట ప్రియ దేవుని బిడ్డలారా. తరువాత లాస్ట్ అండ్ ఫైనల్ 10వదిగా గోడలోని రాళ్ళు సాక్ష్యం చెప్తాయి. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, హబక్కుకు రాసినటువంటి ప్రవక్త అయిన హబక్కు రాసినటువంటి గ్రంథములో దేవుడు ఏమని రాపిస్తున్నాడంటే, గోడలోని రాళ్ళు మన మీద సాక్ష్యం ఇస్తాయని ప్రభు చెప్పటం జరిగింది. ఈ మధ్యాహ్న సమయమందు దేవుని ఎదుట నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవి ఏవి అని ప్రభు మనకు ఎదుట ఒక 10 అనుభవాలను ఉంచాడు. ఈ 10 అనుభవాలు మన జీవితంలో మంచి సాక్ష్యము చెప్పుటకు, మన జీవితాలను మనం సరి చేసుకొని ప్రభు రాకడికి ప్రతి ఒక్క కోరము ఎత్తబడుదుముగాక. ఆమేన్. శుద్ధాత్మ అందరి వినికిడిలో ఈ చిన్న వర్తమానమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మనలను ప్రేమించి ఇచ్చిన సమయం ఇచ్చిన దైవ సేవకురాలకి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ కృపక్క. అందరికీ ప్రైజ్ లాడండి. ప్రైజ్ లార్డ్.